చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. మనకి పాట వినంగానే బతుకమ్మ పండుగ యాదకొస్తుంది. బతుకమ్మ అనగానే మనకి యాదకొచ్చేది ముందుగా పొట్టిల్లు. ఏ పండుగ ఎక్కడ చేసుకున్నా కానీ మనకు బతుకమ్మ పండుగ అనగానే తల్లిగారింటికి పోవాలి, పుట్టింట్లోనే చేసుకోవాలని మనకు అనిపిస్తుంది. అది ఒక చిన్నప్పటి నుంచి మనకి ఒక ఎమోషన్ అది. ఎందుకంటే ప్రకృతిలో దొరికే పూలతో ఉండే స్వచ్ఛత ఎంత గొప్పదో, తల్లిగారింట్లో ఉండే ప్రేమ అంత స్వచ్ఛమైనది, అంత గొప్పది. అయితే బెంగళూరు బతుకమ్మ అనగానే మనకి యాదకి వచ్చేది కేటీసీఏ. 10 ఏళ్ల కింద అసలు రేవతక్కకి ఎట్లా వచ్చిందో ఈ ఆలోచన, కానీ ఆ ఆలోచన అనేది చాలా గొప్పది. అది ఈసారి మనం 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టి 10వ సంవత్సరాన్ని జరుపుకుంటున్నామంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. మనం అక్కడ పోయి ఆడుతుంటే ఎక్కడనో ఆడుతున్నామన్న ఫీలే ఉండదు. మన అమ్మ వాళ్ళ ఇంట్లో పోయి ఆడుతున్నాం అన్నట్టే అనిపిస్తుంది. కొత్త కొత్త దోస్తులు ఉన్నారు అక్కడ, అందరు కొత్త కొత్త వాళ్ళు ఉంటారు, మంచిగా అనిపిస్తుంది ఆట ఆడుతుంటే. అయితే ఏంటంటే బెంగళూరులో ఎక్కడెక్కడనో ఉంటారు అందరు, అయినా కూడా ఎప్పుడు బతుకమ్మ పెడతారా, ఎప్పుడు ఆడదామా అన్నట్టుగా ఈసారేమో అక్టోబర్ 5వ తారీఖు నాడు మన గుండాంజనేయ దేవస్థానంలో ఆడుతున్నాం. ఎంత దూరం నుండని ఆ ఒక్కనాడు ఆ 4 గంటలు కనీసం అక్కడ పోయి మనం ఆడాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. తెలంగాణ బిడ్డలకే కాకుండా మన దగ్గరున్న ఇక్కడ ఉండే ఫ్రెండ్స్, కన్నడ వాళ్ళైనా హిందీ వాళ్ళైనా ఎవరైనా సరే అసలు మీ ఊర్లో బతుకమ్మ ఎట్లుంటుంది చూడాలన్న వాళ్ళందరికీ కేటీసీఏ అనేది మనకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ వచ్చి బతుకమ్మని చూసి, అబ్బా మీ పండుగ అంటే ఇంత గొప్పగా ఉంటుందా, మీరు ఇట్లా ఆడతారా అని అసలు ఎంత సంతోషపడతారో చూసి. నిజంగా అద్భుతమైన అవకాశం మనం వీళ్ళందరికీ ఇస్తున్నామంటే చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ కేటీసీఏ.